హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని తులసిరామ్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే మలబార్ గోల్డ్ షోరూమ్ దాటాము. ఇది సిఎంఆర్ పక్కనే గుడి ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అద్దెం బస్ స్టాండ్ మీదుగా మదర్ తెరిసా స్కూల్ ఉంది కదా, అక్కడి నుంచి మస్తాన్ దర్గా దగ్గర నుంచి అటు వన్ వేలో అటు వెళ్ళి నల్లూరు నరసింహం దాకా వెళ్తున్నాము. ఈరోజు నల్లూరి నరసింహంని మొత్తం మార్చేశారు. నల్లూరు నరసింహం ఇప్పుడు రమేష్ నల్లూరు నరసింహం సంథింగ్ అయింది. అది కూడా చూద్దాము. మనం ఇక్కడ ఒంగోలు ఫస్ట్ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నాము. ఇదే అన్నమాట ఒంగోలులో ఫస్ట్ పెట్రోల్ పంపు. ఇంతకుముందు ఇక్కడికి పేర్నమెట్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ పెట్రోల్ పంప్లోనే పోపించుకునేవాళ్ళు. ఎప్పుడో 20 years బ్యాక్, 15 years బ్యాక్. ఇది ఇప్పుడు అద్దంగ బస్ స్టాండ్ అన్నమాట. మనం ఇప్పుడు అద్దంగ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇవి పూల కొట్లు ఇవన్నీ ఈ వీడియో తీసి 2 days అయింది. 2 days బ్యాక్ తీసిన వీడియో ఇది. ఇక్కడ సోనో విజన్ ఉంటుంది. అక్కడే ఈ మధ్య మా టీవీ ఒకటి కొన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పూల కొట్లు అన్నీ ఉంటాయి. పూల కొట్లు, ఆ తర్వాత గాంధీ కాంప్లెక్స్, బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ గోపికృష్ణ థియేటర్ వస్తుంది. ఇది సోనో విజన్. ఈ సోనో విజన్ అయితే అది బిల్డింగ్ కాదు, మామూలుగా స్టీల్ బార్స్ తోటి కట్టారు. అది కట్టినప్పుడు మొత్తం స్టీల్ బార్స్ అన్నమాట. స్టీల్ బార్స్ నిలబెట్టి మొత్తం అలా షాప్లో అలా చేశారు. ఇది బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్. ఈ బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్లో 400 షాప్స్ ఉంటాయి మొత్తం. ఈ షాపులన్నిటికీ అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. మావాడు ఇవన్నీ చేంజ్ చేస్తున్నాడు లైటింగ్, అందుకని ఇలా వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మదర్ తెరిసా స్కూల్ ఉంటుంది. అదేనమాట తెరిసా స్కూలు. ఇది గవర్నమెంట్ స్కూలు అండ్ క్రిస్టియన్స్ వాళ్ళది. సెయింట్ జేవియర్స్ స్కూల్ ఉంది కదా, అలాగనమాట. శ్రీనగర్ కాలనీ దగ్గర సెయింట్ జేవియర్స్ స్కూల్ ఉంది. ఈ మధ్య సెయింట్ జేవియర్స్ స్కూల్ కూడా 50 years కంప్లీట్ అయిందని అప్పుడు ఒక ఫంక్షన్ చేశారు. 1975లో స్టార్ట్ చేశారంట సెయింట్ జేవియర్స్ స్కూల్ని. నేను అక్కడ 82లో ఎల్కేజీ చదివాను. ఎల్కేజీ, యూకేజీ అక్కడ చదివాను. తర్వాత ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ క్లాస్ అక్కడ చదివాను. సెకండ్ క్లాస్ నుంచి కాకతీయ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. ఇక్కడ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తున్నారు. మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంట. ఇప్పుడు మస్తాన్ దర్గా సెంటర్ దగ్గరికి వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఒక గుడి ఉంది ఇక్కడ. అక్కడ మాత్రం చాలా డెకరేషన్ చేశారు. గుడి మొత్తం చాలా బాగా చేశారు. అదిగోండి గుడి. ఆ గుడి ఏ స్వామో తెలియదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే అనమాట మస్తాన్ దర్గా. ఈ మస్తాన్ దర్గా ఇక్కడ పెట్టి ఎన్ని రోజులు అయిందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ స్వామి ఉన్నారు ఇక్కడ, అవన్నీ కొంచెం తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. ఇది ఫస్ట్ ఒంగోలులో 1 way అనమాట. ఫస్ట్ వన్ వే వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు, అటు నుంచి రాకూడదు అనమాట. ఇది ఒకటి. మళ్ళీ ట్రంక్ రోడ్లో 1 way. ఒంగోలులో అవి 2 1 wayలు. ఇది ఒకటి, అదొకటి 1 way అనమాట. ఇంకా మిగతా ఏ 1 way లేవు. ఒకసారి 4-5 years బ్యాక్ అక్కడ కొండేటి బస్ స్టాండ్ దగ్గర అలా పెట్టారు, కానీ అది అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. అదనమాట. ఇప్పుడు ఇదే రమేష్ నల్లూరు నరసింహంని రమేష్ ఏంటిది నల్లూరు నరసింహంని మార్చేశారు. ఇది మొత్తం ఈ పక్కనే బీవీఎస్ హాల్ ఉంది. ఈ బీవీఎస్ హాల్ పడేశారు. బీవీఎస్ హాల్
లాస్ట్ టైం బీవీఎస్ఆర్లో ఏ సినిమా చూసారో కామెంట్ చేయండి. ఇంకెక్కడ స్పోర్ట్స్ షాపులు చాలా ఉంటాయి. ఇంతకుముందు ఇక్కడ ఒక్క స్పోర్ట్స్ షాపే ఉండేది. స్పోర్ట్స్ సామాన్లు ఏవి కావాలన్నా ఇక్కడికి వచ్చే కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడంటే చాలా ఉన్నాయి. మేము ఇంతకుముందు 10th చదివేటప్పుడు అప్పుడు ఏదన్నా కార్క్ బాల్ కొనుక్కోవాలన్నా, షటిల్ కాక్ కొనుక్కోవాలన్నా ఇక్కడ వచ్చి కొనుక్కునే వాళ్ళము. ఇప్పుడంటే చాలా ఉన్నాయి. ఆ షాప్ మాత్రం అప్పటి నుంచి అలాగే ఉంది. ఈ పక్కన 2-3 షాపులు ఉన్నాయి ఇప్పుడు. మొన్న ఈ మధ్య క్రికెట్ బ్యాట్ కొన్నాము.